అందరికీ నమస్కారం. గత 2-3 రోజులుగా జరిగిన విశేషాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం. ఇది శుక్రవారం ఉదయం అండి. ఇంకా 6 అవ్వలేదు. ఎంత వెలుగో చూసారా? ఇది శుక్రవారం రాత్రి. హఠాత్తుగా 10:30-11 మధ్య అయింది. కనీసం ఒక సూచన కూడా ఇవ్వకుండానే వర్షం స్టార్ట్ అయిపోయింది. అలాగే చాలాసేపు పడింది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి అన్నానని వరుణ్ గారికి కోపం వచ్చిందేమో తెలియదు. మరి అసలు ఆగడం లేదు వర్షాలు. ఇది శనివారం ఉదయం అన్నమాట. ఇంకా కుంకుడుకాయలు ఉడకపెట్టుకున్నాను, మంచి కాఫీ కలుపుకున్నానంటే ఇది 3వ సార్లండి. మొదటి 2 సార్లు కొంచెం బ్లాక్ కాఫీ తాగుతాను. అంటే ఒకేసారి ఎక్కువ తాగను. ఒక చిన్న గ్లాస్లో తాగాల్సింది 2 సార్లు తాగుతాను అనమాట. ఇంకెందుకు ఆ రోజు మామూలుగా కాఫీ తాగాలని విపరీతంగా క్రేవింగ్ ఉంది. అందుకే చక్కగా మేగడతో సహా కలుపుకున్నాను. ఎప్పుడు బయట కాఫీ పొడి కొంటాను కదా, లక్ష్మీ కాఫీ వర్క్స్ అని. అక్కడ ఏంటోనండి, వాళ్ళ షాపు ఎప్పుడూ తీసి ఉండడమే లేదు, అసలు ఎప్పుడూ తీయడమే లేదు. శుక్రవారం సాయంత్రం ఖచ్చితంగా సంతకి వెళ్ళినప్పుడు తీసుకొస్తాను నేను. పాపం మా వాడు ఎన్నిసార్లు తిరుగుతున్నాడో వాడి గ్రీన్ టీ కోసం, నా కాఫీ పొడి కోసం. ఇంకా దొరకడం లేదు. మామూలుగా గ్రీన్ లేబులే తెచ్చేస్తున్నాను అనుకోండి. ఏదో నేను ఎక్కువ బ్లాక్ కాఫీయే కాబట్టి ఇప్పుడు అంత బాధ లేకపోతుంది. ఎలాగైనా సరే బయట కొన్న కాఫీ పొడి అంత చిక్కగా గ్రీన్ లేబుల్ అయితే డికాషన్ దిగదండి అస్సలు. ఎన్ని చెంచాలు వేసినా అలాగే ఉంటుంది. ఇకపోతే వర్షాల సంగతి ఇంకా శనివారం ఉదయం కూడా అలాగే ఉంది. నాకు బాగా అయిందిలేండి. చక్కగా ఎండలొచ్చి మిరపకాయలు గలగలా ఎండిన నాళ్ళు నేను కారం చేసుకోలేదు. ఇక 4 రోజులే ఎండలే రావడం లేదు. అసలు వస్తుంది, పొద్దుటిపూట ఎండ వస్తుంది. ఇంకా మధ్యాహ్నం నుంచి వర్షం ఎప్పుడు పడుతుందో తెలియనట్టు అయిపోతుంది. ఈ మొక్కల దగ్గర ఈ ప్లేస్ అంతా కూడా ఎండలకు బాగా ఎండింది. క్లీన్ చేయాలనుకున్నాను, మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిపోయాయి. ఎండలకు ఎండింది క్లీన్ చేసామనుకోండి, చక్కగా ఆకులు అవి ఈజీగా ఎత్తేయచ్చు. చక్కగా మొన్నటి వరకు పొడిగా ఉన్న వాతావరణం అంతా మళ్ళీ యథాప్రకార సిద్ధిరస్తూ అయిందండి. మరి వర్షాలు ఇలాగే కంటిన్యూ అవుతాయో దసరాల వరకు, మరి ఆగుతాయో తెలీదు. 2022లో అండి, ఆగస్టులో మొదలైన వానలు అలా ఆగి పూర్తిగా ఎండన్నది లేకుండా అలా మబ్బుగానే ఉండి 2 నెలల పాటు పడ్డాయి. అలాగే దసరా ముసురులు అయితే బీభత్సం అనమాట ఆ ఏడాది. ఇంకా దీపావళి ముందు రోజు కరెక్ట్గా వర్షాలు ఆగాయి. ఇదిగో ఈ మిరపకాయలు, ఈ చారుపొడి సామాన్లు రోజు ఎండలో పెట్టడం, తీస్తూ ఉండడం. ఇక ఆదివారం అయితే మా వాడిని సాయం రమ్మని డీమార్ట్కి వెళ్ళామండి. అంటే నేను ఒక్కదాన్నైనా వెళ్ళిపోతాను, కాకపోతే కొంచెం ఎక్కువ సరుకులు కావాలి, అన్నీ నిండుకున్నాయి, ఒకేసారి తెచ్చుకుందాం, నాకు సాయం రానన్న అంటే వచ్చాడు. ఇద్దరం వెళ్ళాం. వాడు సామాన్లు దించుకుంటుంటే నేను వీడియో తీసుకుంటున్నాను. ఇదివరకు మోర్లో చాలా రేట్స్ ఉండేవండి. అసలు ఏంటో డిస్కౌంట్స్ అవి ఏముండేవి కాదు. మోర్లో రేట్సే చాలా మోర్ అనేదాన్ని నేను. ఇప్పుడు మోర్లో కూడా చాలా డిస్కౌంట్స్ ఇస్తున్నారు. బహుశా ఈ పోటీ పెరిగింది కదా బాగా. మనం వెళ్ళిన ఈ శ్రమ, ఈ ఆటో ఖర్చు, టైము వీటితో పోల్చుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. సరే ఎంతో కొంత తగ్గుతుంది కదా, ఆదివారం ఖాళీయే కదా అని వెళ్ళాము. పాపం మా వాడికి ఆఫీస్ చాలా దూరం అయిపోయిందండి. విహారి వెళ్ళేవాడంటే కరెక్ట్గా నాగోల్లో మెట్రో ఎక్కితే రాయదుర్గం మెట్రో అంటే ఇక్కడ స్టార్టింగ్లో ఎక్కి ఎండింగ్లో దిగేవాడు. అక్కడి నుంచి 10-15 నిమిషాలు నడకనమాట. యూజువల్లీ నడిచే వెళ్ళిపోయేవాడు. మరీ లేట్ అయిపోతే అప్పుడు ఆటోలో వెళ్ళేవాడు అనమాట, ఆటో కానీ రైడ్ కానీ. అలాగే అట్నుంచి కూడా పాపం వీడికి ఏంటంటే నానక్రామ్ కూడా ఆఫీసు, బండి మీద వెళ్ళడానికి దూరం, మెట్రో కూడా కరెక్ట్ స్టేషన్ లేదు. బస్సు అయితే ఒకసారి ఒకవైపు రైడ్కి 199 రూపీస్. అయితే డైరెక్ట్ బస్ అది. మా వీధి చివరి చెట్టు దగ్గర ఎక్కితే ఆఫీస్ దగ్గర దింపుతారు. కాకపోతే ప్రాజెక్ట్ ఏదైనా వాడికి వస్తే అప్పుడు హైబ్రిడే, వారానికి 3 రోజులు వెళ్తే చాలు. అందుకని అలా పాపం ఏదో వెళ్ళొస్తున్నాడు. ఇవాళ ఏంటంటే లేటుగా వెళ్ళాడు, వేగరం వచ్చాడు. ఎప్పుడు 2 ఏళ్ల వర్షాల్లోనూ చూడలేదు, కానీ ఈసారి వర్షాల్లో ఈ జలగల్ని బాగా చూస్తున్నామండి. ఏంటంటే సింహాచలంలో నల్లగా ఉండేవి కొబ్బరి జలగలు అంటారట వాటిని. కానీ ఇక్కడ ఏంటంటే ఇలా బ్రౌన్ కలర్లో ఉన్నాయి. ఆ మధ్య వర్షాలకి వచ్చి తగ్గాయి, మళ్ళీ వర్షాలు మొదలవడం ఏంటండి, మళ్ళీ ప్రత్యక్షం ఎక్కడ పడితే అక్కడ. నిన్న రాత్రి ఇలా నాకు కిచెన్లో దర్శనమిచ్చింది పాలు తోడవేయడానికి వెళ్తే. అమ్మో జలగలు పట్టి పీల్చిస్తా ఏమో రక్తాన్ని అంటే మనవారు అంటాడు, అమ్మ ఆ జలగలు వేరనుకుంటానమ్మా, ఇవి చెమ్మకొచ్చి పురుగులు ఇవి అన్నాడు. ఇక ఈ సరుకులన్నీ విడిగా ప్యాక్ చేశాను, చూశారు కదా. అంటే కొన్ని కొన్నప్పుడే విడివిడిగా ప్యాక్ చేయించాను, ఎందుకంటే ఒక పర్పస్ కోసం అండి. ఏంటో మరి చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ పూర్తిగా చెప్పనులేండి. మా శంకరమ్మకి 3 కూతుళ్ళు, మీద 2కి పెళ్ళిళ్ళు అయ్యాయి. ఆఖరమ్మ ఇంకా ఉంది, ఉద్యోగం చేస్తుంది. పెద్ద కూతురు ఉద్యోగం చేస్తుంది.
ఈ రెండో కూతురు ఉద్యోగం లేదు, చదువు కూడా ఇంటర్ వరకే చదువుకుందిట. కొంచెం పాపం బాగా ఇబ్బందుల్లో ఉందండి, చాలా ఇబ్బందుల్లో ఉంది. అందుకని నాకు ఏదైనా చెయ్యాలనిపించింది. డబ్బులు ఇచ్చామనుకోండి అవి వేరే వాటికి వెళ్ళిపోతాయి, ఇట్టే పులుసులో పడిపోతాయండి చూస్తుండగానే. నేను అనుకున్న పర్పస్ సర్వ్ అవ్వదని ఇలాగ విడివిడిగా అన్ని సామాన్లు తీసుకున్నాను అనమాట. అయితే ఏంటంటే ఇడ్లీ రవ్వ ప్యాకెట్లు అరకిలో వాళ్ళకొకటి నాకొకటి తీసుకున్నాను. కాకపోతే అది ఇడ్లీ రవ్వ అనుకున్నాను, ఒకటి ఇడ్లీ రవ్వ, రెండోది ఉప్మా రవ్వ అనమాట. మళ్ళీ ఉప్మా రవ్వ విడిగా తీసుకున్నాను. ఇలాగే ఈ వాగ్బక్రీ టీ చాలా బాగుందండి, అందుకని ఇంకా వాళ్ళకి నాకు కూడా అదే తీసుకున్నాను. ఇంకా పప్పులు 4 రకాలు, పంచదార, ఒక రిఫైండ్ ఆయిల్, ఒక గ్రౌండ్ నట్ ఆయిల్, ఇదిగో ఇలా పిల్లలకి ఫ్రైమ్స్, బట్టలు ఉతుక్కోవడానికి పౌడరు, పిల్లల కలర్ పెన్సిల్స్, 2 కిలోల గోధుమ పిండి, తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ ఇంట్లో ఉన్నవి ప్యాక్ చేసానులేండి, మిగిలినవి అక్కడి నుంచి తీసుకొచ్చాము. తర్వాత ఈ బిస్కెట్ ప్యాకెట్ కూడా అక్కడ బాగుందని తీసుకున్నాను. అయితే నాకేంటంటే అందరూ చూసి పడేస్తూ ఉంటారు కదా, లోపల కరెక్ట్గా ఉన్నాయా లేవా అని డౌట్ వచ్చింది. సరే ఓపెన్ చేసి బాగుంటే డబ్బాలో వేసి ఇద్దాంలే అనుకున్నాను. ఈ పల్లీలు కూడా ఇంట్లోవే ప్యాక్ చేశాను. ఉదయం శంకరమ్మ వచ్చినప్పుడు అడిగాను, శంకరమ్మ ఇలా ఇవ్వాలనుకుంటున్నాను మీ పాపకి, ఎలా ఇస్తావు, నువ్వు పట్టుకెళ్తావా అంటే, అమ్మ ఫోన్ చేస్తాను తనే వస్తుంది అంది. తీసుకెళ్తుందమ్మా అని పాపం చాలా సంతోషించింది. అయితే అవన్నీ ఇలా బ్యాగుల్లో ప్యాక్ చేసి ఉంచాను. ఈరోజు వంట కూడా ఏంటంటే నాకు పెసరపిండి తినాలనిపించిందండి, అందుకని కొంచెం పెసరపప్పు ఎండలో పెట్టుకున్నాను. మరి దాని కాంబినేషన్ ఉత్తినే బాగుండదు కదా. ఈ పెరుగు ఉండిపోయింది ఫ్రిడ్జ్లో, ఎప్పటి నుంచో ఒక 4-5 రోజుల నుంచి ఉండిపోయింది, కొంచెం పుల్లగా ఉంది. సరే ఇదైతే మజ్జిగ పులుసుకు బాగుంటుంది కదా అని మజ్జిగ పులుసు చేశాను. కొంచెం కందిపప్పు, శనగపప్పు, ధనియాలు, ఒక 4 మిరియాలు, జీలకర్ర, కొబ్బరి ముక్కలు ఇవన్నీ నానబెట్టి ఒక పచ్చిమిరపకాయ వేసి గ్రైండ్ చేశానమాట. కీరదోసకాయలు ఎప్పటి నుంచో ఉన్నాయండి ఫ్రిడ్జ్లో. దాంట్లో ఏంటంటే మొత్తం ముక్కలు కట్ చేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఎక్కువైపోతాయని చెప్పి సగమే ముక్కలు పొడుగ్గా కట్ చేసుకున్నాను. అలాగే ఒక కొబ్బరి ముక్క కూడా ముక్కలు కట్ చేశాను అనమాట. మజ్జిగ పులుసుకి మెయిన్ కొబ్బరి అండి. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు మీకు తెలుసు కదా, గిన్నెలోనే పోపు వేస్తాను నేను డైరెక్ట్గానే. గిన్నెలో పోపు వేసుకొని ఈ ముక్కలన్నీ వేసి మగ్గించుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లతోటి ఉడికించాక అప్పుడు ముందు నానబెట్టుకున్న చింతపండు రసం తీసి వేసుకోవాలి. అవి బాగా ఉడుకుతుండగా పెరుగుని బాగా మజ్జిగలా చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అందులో వేసి మరొకసారి మరిగించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసాను, అంత ఫ్రెష్ది అయితే కాదు, ఇంట్లో ఉన్నదైతే వేసాను. పులుసు మరుగుతున్నప్పుడే ఉప్పు, పసుపు కూడా వేసుకుంటాం కదా. మజ్జిగ పులుసుల్లో చాలా రకాలు ఇప్పటికే చేశాను, చాలా వీడియోస్ ఉన్నాయి. అయితే కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా, వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందేమో అని మళ్ళీ చెప్తున్నాను అనమాట. నా కోసమే అన్నం వండుకున్నాను. నేను ఈ పులుసు పనిలో ఉన్నానా, బయట మిరపకాయలు ఇవన్నీ ఎండబెట్టానా మళ్ళీ ఈరోజు కూడా. ఎండలాగే ఉంది, హఠాత్తుగా వాన, పెద్ద జల్లు, ఏమిటి సౌండ్ అని చూసేసరికి వర్షం. అప్పుడు గబగబా వెళ్ళి ఆ మిరపకాయలు, చారుపొడి సామాన్లు, ఎండబెట్టిన పెసరపప్పు ఇవన్నీ తీసుకొని లోపలికి వచ్చాను. ఈరోజు నా ఆశల మీద ఈ వర్షం అలా నీళ్లు చల్లింది అనుకున్నాను అంతే. ఏమిటో ఆశ అనుకుంటున్నారా, పెసరపిండి తినాలని. అయితే ఈ శంకరమ్మ కూతురికి ఏమైనా సరుకులు ఇవ్వాలనుకోవడంలో నా స్వార్థం కూడా ఉందండి. ఏంటంటే ఈరోజు మా అమ్మగారు చనిపోయిన రోజు అనమాట. భాద్రపద బహుళ సప్తమి, 78లో ఆవిడ వెళ్ళిపోయారు, నాకు 6 ఏళ్ళప్పుడు. అందుకని ఆవిడ పేరు మీద ఏదైనా మంచి పని చేస్తే బాగుంటుంది అన్నట్టు అనిపించింది. సరే ఒకరోజు ఏవో చేసి ఇవ్వడం కంటే ఇలా వస్తువులు ఇస్తే వాళ్ళకు ఉపయోగపడతాయి కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడే వండుకుంటారు అనుకున్నాను. ఒక వారం 10 రోజులు వాళ్ళకు ఉపయోగపడినా నాకు ఆనందమే అది. ఇప్పుడు ఏమైనా మనం ఎవరికైనా ఇవ్వాలంటే మనకు పనికిరాని ఇవ్వడం కాదండి, వాళ్ళకి ఏమైనా పనికొచ్చి ఇస్తే బాగుంటుంది. నిజం చెప్పాలంటే ఈ పాత బట్టలు ఇవ్వడం ఇవన్నీ కూడా మన ఇంట్లో చెత్తను తగ్గించుకోవడానికి, దానివల్ల వాళ్ళకేం లాభం ఉండదు. ఇప్పుడు బట్టలవి వాళ్లే మంచివి కొనుక్కుంటున్నారు, అది కూడా మంచి పరిణామమే అనుకోండి. ఇదిగో చూసారా, నా పెసరపప్పు తడిసిపోయింది పాపం. దాన్ని ఏం చేస్తాను, నానబెట్టి ఉంచాను, తర్వాత ఎప్పుడో కొంచెం వడపప్పులు అయినా తినేయచ్చు అని. ఇంకా మళ్ళీ ఇంకొంచెం పెసరపప్పు కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నాకైతే ఇంక దాని మీద మనసు పోయిందనమాట. అసలు వేపుడు చేసుకునే కూరలు కానీ, కూర చేసుకునే కూరలు కానీ ఏమీ లేవు, బంగాళదుంపలు కూడా లేవు. అందుకే ఇలా శనగపిండిలో కారం వేసుకొని తిన్నానమాట. ఇది చాలా బాగుంటుంది తెలుసండి. శనగపిండి ఇంగువ కారం, పెసరపిండి ఇంగువ కారం చాలా బాగుంటుంది. దీనికైతే మజ్జిగ పులుసు కానీ బెల్లం పులుసు కానీ మంచి కాంబినేషన్ అనమాట.
చాలామంది కందిగుండలోకి కూడా నెయ్యి వేసుకుంటే బాగుంటుందంటారు, కానీ మాకైతే మాత్రం పల్లి నూనె రుచండి. మాకు అసలు వంటల్లోకైనా దేనికైనా సరే అదే అలవాటు. ఇంక సరే ఎప్పట్లాగే నేను తినేసాక కొంచెం పులుసు రేపటికి ఉంచుకున్నాను. ఎందుకంటే రేపు ఒకవేళ మళ్ళీ బద్దకిస్తే అది ఉంటుంది కదా, ఈ పెసరపిండి ఏదో రేపు చేసుకోవచ్చు అనుకున్నాను. అంటే రేపు కొంచెం ఇల్లు క్లీనింగ్ అది చేద్దాం అనుకుంటున్నాను. పైన తెచ్చిన సరుకులు అవి కూడా ఇంకా సర్దుకోలేదు, అవి చేసుకుందాం. పులుసు ఉంటే ఒక ఆసరాగా ఉంటుంది కదా అని ఎప్పటిలాగే శంకరమ్మకి బాక్స్లో పెట్టేశాను. ఇకపోతే ఆ బిస్కెట్ ప్యాకెట్లో ఇలాంటివి 5 ప్యాకెట్స్ ఉన్నాయండి. ఆ 3 తన బ్యాగ్లో పెట్టాను, 2 నేను ఉంచుకున్నాను అనమాట. సరే తన కోసం అని చూస్తున్నానా, ఇంతకీ రాదు అంతకీ రాదు, 2 అయినా రాదు, 2:30 అయినా రాదు. అప్పుడు నేను పడుకున్నాను. రావడం 4కి వచ్చిందనమాట. అప్పటికి మబ్బు వేసింది బాగా. ఇంకా వాన పడింది చూడండి. పాపం 2:30 గంటల సేపు అలాగ అరెస్ట్ అయిపోయింది శంకరమ్మ. పక్కింటికి వచ్చినప్పుడు బాగా మబ్బు వేసి చిన్న వాన పడుతోంది, పక్కింట్లో తోముతోంది. ఇంకా మా ఇంటికి వచ్చేసరికి బీభత్సమైన వాన అనమాట. పాపం ఆ పక్క నుంచి అలా నడుచుకుంటూ గోడలు పట్టుకొని వచ్చింది. అసలు 2 గంటలు ఒకే రేంజ్లో పడింది. అదేం వర్షమో మరి తెలియదు, కానీ ఇంచుమించు మా ఇంట్లో కూడా 1:30 సేపు ఉండిపోయిందనమాట. మొత్తం మీద అక్కడ ఇక్కడ కలిపి 2:30 గంటలు పాపం అరెస్ట్ అయిపోయింది అలాగా. ఇంక మరి సరుకులు ఎప్పుడు తీసుకెళ్తావు శంకరమ్మ అంటే, అమ్మ రేపు తీసుకెళ్తాను అంది. రేపు కూడా ఇలాగే వర్షం పడుతుంది అన్నాను. రేపు కొంచెం త్వరగా వస్తానమ్మా, వచ్చి ముందు ఇంట్లో పెట్టుకొని అప్పుడు వస్తాను మళ్ళీ అంది. తర్వాత ఏంటంటే ఆ పులుసు తీసుకొని వెళ్ళిపోయిందనమాట ఇలా వర్షం తగ్గాక. మరి ఇవ్వండి ఇప్పటికి విశేషాలు. మళ్ళీ మరిన్ని విశేషాలతోనో లేదా ఒక మంచి విషయంతోనో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.